హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి పెసరపప్పు చారు అండి. మనం వేసవికాలంలో ఎక్కువగా చేసుకుంటాం కదా, ఇది ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి. ముందుగా ఈ వీడియో చూసే ముందు నా వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే దీని ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా నేను పొయ్యి మీద బాండి పెట్టుకుని పెసరపప్పు వేసుకున్నానండి. దీన్ని మనం ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని మనం శుభ్రంగా కొంచెం బాగా పిసికి చేతులతో శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. పెసరపప్పు ఉడకాలి కదా, నేను ఒక 3 గ్లాసులు అనేది వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని దానిపైన మనం ఈ బాండి పెట్టేసేసుకొని మనకి పెసరపప్పు అనేది ఉడుకుద్దండి. బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇవన్నీ చూడండి, మనకి పెసరపప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసేసుకుని ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. కట్ చేసుకుని ఇది ఎక్కువ నేను పచ్చిమిర్చితోనే చేస్తాను. ఇందులో నేను కారం అనేది అసలు వేయనండి. ఎక్కువ పచ్చిమిర్చి వేసేసుకుంటాను. ఇప్పుడు మనం 2 టమాటాలు కట్ చేసేసుకొని చిన్నగా వేసేసుకోవాలండి. ఇవి ఉడుకుతూ ఉండగా మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది వేసేసుకోవాలి. ఉప్పు అనేది మన టేస్ట్ని బట్టి మనం చూసుకొని వేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసేసుకొని ఇది ఇంకా మనకి కొంచెం పలుచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. నేను ఆ బాండి నిండా వాటర్ అనేది వేసేసుకున్నాను. వేసేసుకుని ఇప్పుడైతే చూడండి, మనకి చారు అనేది చక్కగా మరిగిపోతున్నాయి. అవి కూడా ఉడికిపోతాయి. టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అనేది అన్నీ మొత్తం ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అనేది మనం తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఆ పప్పు, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తం అన్నీ మనం పప్పు గుత్తి పెట్టేసి చక్కగా మెదిపేసుకోవాలి. మనం పప్పుని ఎలా మెదుపుకుంటామో అలా మెదిపేసుకోవాలి. మెదిపేసేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న నీళ్ళు అనేది, పెసరపప్పు నీళ్ళు అనేది అందులో వేసేసుకొని మనం తాలింపు అనేది రెడీ చేసుకోవాలండి. మనం చారు తాలింపులో అన్నీ ఎలా వేసుకుంటామో అలాగే అందులో నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని తాలింపు అనేది చక్కగా వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు అనేది వేసేసుకొని కరివేపాకు తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం ఈ చారులో తాలింపు అనేది వేసేసుకోవాలండి. వేసేసుకుంటే మనకి చారు తాలింపు అయిపోయింది. మనకి పెసరపప్పు చారు అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా కారం అనేది వేసుకోకుండా ఈజీగా చేసేసుకునే పెసరపప్పు చారు. వేసవికాలంలో ఎక్కువ సార్లు తింటామండి దీన్ని. మనకి వేడి అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది, వేడి చెయ్యదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.